ఇవాళ శౌర్య ఇంట్లో పండుగ వాతావరణం. ఎందుకంటే ఇవాళ శౌర్యకి పెళ్లి, నలుగు వేడుక జరుగుతోంది. ఇరుగు పొరుగు అలాగే ఇంట్లో ఆడవాళ్లు శౌర్యకి నలుగు రాయడంలో బిజీగా ఉన్నారు. సరదాలు, ఆటపాటలతో ఇల్లంతా సందడిగా ఉంది. ఏంటి శౌర్య, చెప్పు చెప్పు, పెళ్ళికొడుకుగా మారిన ఈ ఫీలింగ్ ఎలా ఉంది? మనసులో లడ్డూ తిన్నట్టుంది కదా. ఒకవైపు ఈ ఆంటీ చెంపల మీద నలుగు రాయడంతో పాటు కళ్ళల్లో కూడా రాసేస్తుంది. పోండి, ఈ ఆచారాన్ని నేను చేయించుకోను. శౌర్య కోపంగా మధ్యలోనే లేచి నిలబడతాడు. బాబూ, నువ్వలా చెయ్యొద్దు, ఇది అపశకునమవుతుంది. నువ్వు ముందు సైలెంట్గా కూర్చో. ఇదంతా కూడా ఆచారంలో ఒక భాగం. అది కాకుండా నలుగు రాసుకుంటే నువ్వింకా మెరిసిపోతావు. ఏది, తన చెంపలకు ఇంకాస్త నలుగు రాయండి, ఇంకా కాస్త చోటు మిగిలుంది. అందరూ కలిసి శౌర్యకి నలుగు రాస్తారు. తర్వాత శౌర్య స్నానం చేసి పెళ్లికి రెడీ అవుతాడు. పాగా పెట్టుకుంటాడు, గుర్రం మీద ఎక్కుతాడు. పెళ్లివాళ్లతో పాటు పెళ్లి కూతురు ఇంటివైపు బయలుదేరతాడు. గుర్రం మీద వెళ్తున్న శౌర్య వెనకాలే ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు ఆడి పాడుతూ వెళ్తుంటారు. శౌర్య స్నేహితుడు నివాన్ కూడా తనతో ఉంటాడు. అరే నివాన్, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుంది? గుర్రం మీద కూర్చొని నడువు నొప్పేస్తుంది. ఏంటి విషయం? వదినమ్మను కలవాలని ఆతృతగా ఉందా ఏంటి? కాస్త ఓపిక పట్టు, ఇంకో 10 నిమిషాలు. ఇంకా మన డాన్స్ మిగిలే ఉంది కదా. అందరూ ఆడుతూ పాడుతూ వెళ్తుంటారు. అలా డాన్స్ చేస్తూ ఒక నిర్మానుష్యమైన చోటుకు చేరుకుంటారు. నివాన్ తన ఫోన్లో గూగుల్ మ్యాప్ చూస్తాడు. అరే, అడ్రస్ అయితే ఇదే కదా, కానీ ఇక్కడ టెంట్ డెకరేషన్ సంగతి తర్వాత కనీసం ఒక్క ఇల్లు కూడా లేదు. అరే, ఇల్లు ఇక్కడెక్కడో పక్కనే ఉండుంటుంది. గూగుల్ మ్యాప్ ఒక్కొక్కసారి రాంగ్ రూట్ను కూడా చూపిస్తుంది. నువ్వు గుర్రం మీద కూర్చునుండు, చుట్టుపక్కల ఇల్లు ఏమైనా ఉన్నాయేమో మేము చూస్తాం. పెళ్లి వాళ్ళందరూ అటూ ఇటూ చూస్తూ ఉంటారు. ఇల్లు కోసమని వెతుకుతూ అందరూ అటూ ఇటూ వెళ్లిపోతారు. శౌర్య గుర్రం మీద ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడే తను అనుభూతి చెందుతాడు, ఎవరో తన వెనక నిలబడి ఉన్నారని. శౌర్య వెనక్కి తిరిగి చూస్తాడు. తనకనిపిస్తుంది ఎవరో పెళ్లి కూతురు అలంకరించుకుని తన పక్క నుంచి వెళ్తోంది అని. ఎవరక్కడ? శౌర్య ఎంత అడిగినా ఏ సమాధానమూ రాలేదు. తను దానిని ఒక భ్రమ అనుకుని వదిలేస్తాడు. అప్పుడే పెళ్లివాళ్లు, నివాన్ వెనక్కి తిరిగి వస్తారు. మేమైతే దూరాల వరకు వెతికాము, ఇక్కడైతే ఒక్క ఇల్లు కూడా లేదు. ఆడపిల్లవాళ్ళు అసలు ఏం అడ్రస్ ఇచ్చారు? నాకేమైనా ప్రాంక్ జరిగిందా ఏంటి? ఈ మధ్య ఎలా అంటే అలా ప్రాంక్ చేస్తున్నారు. ఉండు, ఇప్పుడే రూహి వాళ్ళ నాన్నకి నేను ఫోన్ చేస్తాను, ఆయనే చెప్తారు. శౌర్య జేబులో నుంచి ఫోన్ తీస్తాడు. రూహి వాళ్ల నాన్నకి కాల్ చేస్తాడు, కానీ ఫోన్ కలవదు. రూహి వాళ్ళ నాన్న ఫోన్ కలవడం లేదు. నాన్న సగటు వదిలే, రూహి నంబర్ అయితే నీ దగ్గర ఉండే ఉంటుంది కదా, తనకే ఫోన్ చేసి అడగొచ్చు కదా. ఇప్పుడే చేస్తాను. శౌర్య తనకి కాబోయే భార్య రూహికి కాల్ చేస్తాడు. హలో రూహి, మీ ఇల్లు ఎక్కడుంది? మీ నాన్న ఏదైతే అడ్రస్ పంపించారో అక్కడ అసలు ఏ ఇళ్ళు లేవు. నువ్వేమంటున్నావు? మా ఇల్లు అక్కడే ఉంది కదా. నువ్వు అడ్రస్ కన్ఫర్మ్ చెయ్యి. ముకుందపుర గ్రామం, గల్లీ నెంబర్ 121. అవును, అదే అడ్రస్సు. నువ్వు సరైన చోటికే చేరుకున్నావు. నేను నిన్ను చూస్తున్నాను కూడా. ఏంటి తమాషా? నువ్వు నన్ను ఎక్కడి నుంచి చూస్తున్నావు? నాకైతే నువ్వు అసలు కనిపించడం లేదు. నువ్వు తెల్ల షేర్వాణి వేసుకున్నావు కదా. అవును, కానీ అది నీకెలా తెలుసు? నేనంతా చూస్తున్నాను. నివాన్, రూహి ఏమంటుందంటే తను మనల్ని ఎక్కడి నుంచో చూస్తూ ఉందట. నీకేమైనా పిచ్చా? ఇక్కడ చుట్టుపక్కల ఒక ఇళ్ళు కూడా లేదు. ఈ ప్రదేశం అంతా ఎంతో నిర్మానుష్యంగా ఉంది. తను ఎలా చూస్తుంది? పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీళ్ళు మనతో ప్రాంక్ చేస్తున్నారు. పద వెళదాం. శౌర్య పెళ్లివాళ్లు వెనక్కి వెళ్లబోతారు. ఎప్పుడైతే శౌర్య వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడే తన ఫోన్కి రూహి కాల్ చేస్తుంది. నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును, వెళ్ళిపోతున్నాం. కానీ మేము వెళ్ళిపోతున్నట్టు నీకెలా తెలిసింది? నేను చెప్పాను కదా, నేనంతా చూస్తున్నాను అని. రూహి మాటలు విన్నాక శౌర్యకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అప్పుడే రూహి ఒక చెట్టు నుంచి తలకిందులుగా వెళ్లాడుతూ శౌర్య ముందుకు వస్తుంది. తన భయంకరమైన నవ్వుతో అడవంతా దద్దరిల్లుతుంది. కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. నివాన్ ఇంకా మిగతా పెళ్లి వాళ్ళందరూ శౌర్యని కాపాడ్డానికి వెళ్లేలోగా రూహి తనని తీసుకుని మాయమైపోతుంది. అది చూసి పెళ్లి వాళ్ళందరూ భయంతో పారిపోవడం మొదలు పెడతారు. మీరందరూ ఎక్కడికి పారిపోతున్నారు? నా స్నేహితుడిని కాపాడండి. నివాన్ ఆ చెట్టు వైపే చూస్తుంటాడు, కాని తనకి దూరాల వరకు ఎవరూ కనిపించలేదు. శౌర్య, శౌర్య! నివాన్ మళ్ళీ పిలుస్తూ ఉంటాడు, కాని ఎలాంటి సమాధానం రాలేదు.
అంతలో గుర్రం కూడా భయపడి పరిగెడుతుంది. నివాన్ భయంతో అదే గుర్రం మీద కూర్చొని పారిపోతాడు. శౌర్య ఇంటికి ఊరి వాళ్ళందరూ వస్తారు. శౌర్య వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎవరైనా నా కొడుకుని వెతికి తీసుకురండి. తనని వెతికి తీసుకురావడానికి ఎవరో తనని కిడ్నాప్ చేయలేదు. తనని ఒక భూతం ఎత్తుకు వెళ్ళిపోయింది. నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఆంటీ, మీరేం కంగారు పడకండి. నా స్నేహితుడిని వెతికి నేను తీసుకుని వస్తాను. కానీ అదెలా బాబు? నువ్వు ఆ చెట్టు దగ్గరికి ఒంటరిగా వెళ్ళొద్దు. నా కొడుకు అక్కడే మాయమైపోయాడు. నువ్వు వెళ్తే నిన్ను కూడా భూతం ఎత్తుకెళ్ళిపోతుంది. నేనేమీ అక్కడికి వెళ్ళను. నేను సప్నంకే బంధన్ మ్యారేజ్ బ్యూరోకి వెళ్తాను. వాళ్లే కదా శౌర్యకి ఈ పెళ్లి ఖాయం చేశారు. అవును బాబు, అక్కడి నుంచి ఏమన్నా తెలిసే అవకాశం ఉండొచ్చు. పద, నీతో పాటు నేను కూడా వస్తాను. నివాన్ ఇంకా శౌర్య వాళ్ల నాన్న సప్నోంకా బంధన్ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్కి బయలుదేరతారు. వాళ్ళొక నిర్మానుష్యమైన చోటికి చేరుకుంటారు. ఇక్కడే ఉండాలి కదా మ్యారేజ్ బ్యూరో ఆఫీస్? నేను ఇక్కడ చాలాసార్లు వచ్చాను. వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉండాలి కదా. కానీ ఇక్కడ శ్మశానమే ఉంది. అలా చూడండి, ఇప్పటికీ ఏదో శవం కాలుతూనే ఉంది. ఇక్కడ మనకు అసలు ఏం జరుగుతుంది? ఎక్కడైతే పెళ్లి జరగాలో అక్కడ అమ్మాయికి బదులుగా భూతం ఎదురయ్యింది. ఇక్కడ ఎంతగా ముందు మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఉండేది, కానీ ఇప్పుడేమో ఇక్కడ శ్మశానం ఉంది. ఈ ఊర్లో ఉన్నట్టుండి ఈ డెవలప్మెంట్ ఎందుకుందంటారు? అప్పుడే నివాన్ ఇంకా శౌర్య వాళ్ల నాన్న చూస్తారు. ఎక్కడైతే శవం కాలుతోందో అక్కడొక అఘోరి కూర్చొనున్నాడు. అతనిద్దరినీ సైగలతో అతని దగ్గరికి పిలుస్తాడు. అంకుల్, అతను మనల్ని పిలుస్తున్నారు. లేదు లేదు, నేను అక్కడికి రాను. నువ్వు కూడా వెళ్ళొద్దు అక్కడికి. మనల్ని కూడా మాయం చేసేస్తారు. అంకుల్, మనం అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఆ ఘోరి సవరి గురించి మనకేమన్నా చెప్తారేమో. ఇద్దరూ కూడా భయపడుతూ అఘోరి దగ్గరికి చేరుకుంటారు. అతని శరీరం బూడిదతో నిండి ఉంటుంది. తల మీద జుట్టు పొడవుగా చిందరవందరగా ఉంటుంది. కళ్లల్లో తీవ్రత ఉంటుంది. మీరిద్దరూ అసలు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మేము సప్నోంకా బంధన్ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ కోసం వెతుకుతున్నాం. కనిపించడం లేదా? ఇది ఒక శ్మశానం. ఇక్కడ మీకు మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఎందుకుంటుంది? నాకు గుర్తుంది, నేను ఇక్కడికే వచ్చాను. ఇక్కడే నా స్నేహితుడికి పెళ్లి ఖాయమైంది. పెళ్లి ఖాయమైన తర్వాత మళ్ళీ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్కి ఎందుకు వచ్చారు మీరు? పెళ్ళైతే ఖాయమైంది, కానీ అతని భార్య ఒక భూతం. అరే, ప్రతి ఒక్కరి భార్య కూడా ఒక భూతమే కదా బాబా. ప్రతి భార్య భూతమే అవుతుందని నేను ఒప్పుకుంటాను. రక్తం తాగుతుంది, కానీ నా స్నేహితుడు నాన్న మాయం చేసేసింది. అవును బాబా, నా స్నేహితుడిని తనకి కాబోయే భార్య మాయం చేసింది. నేను నా కళ్ళారా చూశాను. ఆమె ఒక భూతం బాబా. నాకు పూర్తి కథ వినిపించు. నివాన్ ఇంకా శౌర్య వాళ్ల నాన్న అంతవరకు జరిగిన భూతం కథ గురించి వివరిస్తారు. అది విని అఘోరి ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఈ శ్మశానం ఉంది. ఇక్కడ అసలు మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఎలా ఉంటుంది? మీరందరూ కూడా మోసపోయారు. బాబా, నా కొడుకును కాపాడండి. తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో, బతికున్నాడో లేక. రేపు రాత్రి నేను ఇదే శ్మశానంలో ఒక ప్రత్యేకమైన అనుష్ఠానం చేస్తాను. దానితో నా దివ్యశక్తి తిరిగి వస్తుంది. భూత భవిష్య విషయాలు నేను తెలుసుకోగలుగుతాను. ఒకవేళ నీ కొడుకు గురించి నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రికి ఇక్కడికి వచ్చాయి. ఆ మాట చెప్పి అఘోరి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నివాన్ ఇంకా శౌర్య వాళ్ల నాన్న కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్తారు.